హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల వడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే మన కంటెంట్ అయితే చాలా నీట్గా మనకు ఒక 2-3 అవర్స్ కష్టపడి వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. అది ఒక విషయాన్ని అయితే గమనించాలి మీరైతే. ఫ్రెండ్స్, ఇక ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి టోటల్ పోస్టర్స్ వచ్చేసి 53 వేకెన్సీస్తో మల్టీ జోన్ 1 అలాగే మల్టీ జోన్ 2కి కింద ఇక్కడ మనకు గ్రేడ్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక వీటికి సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగిందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి మనకు ప్రొవిజనల్గా హాల్ టికెట్స్ కూడా మనకు సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. మల్టీ జోన్ 1కి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి మనకు 28 మెంబర్స్ వచ్చేసి మనకు సెలెక్ట్ కావడం జరిగిందండి మల్టీ జోన్ 1కి సంబంధించి. అలాగే మల్టీ జోన్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ 23 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో 2 వేకెన్సీస్ వచ్చేసి కెప్ట్ విత్ హెల్డ్ అంటే వీటికి సంబంధించి ఇట్ ఈస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ లేటర్ ఎట్ ఎనీ క్యాండిడేట్స్ ఫర్నిష్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తూ దీనికి సంబంధించి సెలెక్ట్ అవుతారో వారైతే ఖచ్చితంగా మీకు జాబ్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే లియబుల్ టు క్యాన్సల్ ఎనీ స్టేజ్, లీగల్గా మీకు ఎనీ స్టేజ్ వద్ద మీకు క్యాన్సలైజేషన్ అయితే జరగడం జరుగుతుంది ఒకవేళ మనకు ఫర్దర్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిడేట్స్కి. అలాగే ఈ ప్రొసీజర్ వచ్చేసి పబ్లిష్డ్ ఇన్ ద గెజిట్ నెంబర్ 60 ప్రకారమే జరిగిందంటూ కూడా కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పుడు ఇస్తారంటే తాజాగా మనకు వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. టీజీపీఎస్సీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా మనకు రిజల్ట్ అనేది ముందుగా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు అనౌన్స్మెంట్ కాల్ లెటర్స్ కూడా ఇస్తామంటూ కూడా ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామంటూ కూడా కొంతమందికి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం అయితే జరుగుతుందండి. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే చాలామంది కామెంట్ చేయడం ఏం జరిగిందంటే స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ సంబంధించినటువంటి చాలామంది క్యాండిడేట్స్ కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తానంటే రేపు లేదా ఎల్లుండి వరకు మీకు వీడియో రీచ్ అయ్యే విధంగా చేస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్కి ఎనీవే మనకైతే మన ఛానల్ వచ్చేసి దాదాపు 1K 1.3 1.2 వరకు అయితే రీచ్ కావడం జరిగిందండి. నా ప్రీవియస్ ఛానల్ వచ్చేసి 5K 6K వరకు ఉంది. బట్ ఆ ఛానల్ వచ్చేసి కొంచెం డిలీట్ కావడం జరిగిందండి. అది నా చిన్న తప్పే, నా తప్పు వల్లనే ఆ ఛానల్ అనేది కోల్పోవడం జరిగింది. ఎనీవే, ఈ ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి.